హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. మనకి ప్రెజెంట్ ఓటీటీలోనే అవైలబుల్ గా ఉన్న టాప్ బెస్ట్ హర్రర్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్ని కూడా మిమ్మల్ని భయపెట్టడంతో పాటు మీకు ఎంగేజింగ్ కంటెంట్ ను కూడా ఇస్తాయి. మీరు కానీ వీటిని మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇందులో చెప్పినట్టుగానే మనకు ప్రీవియస్ లో ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 9 బర్డ్ బాక్స్. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ కి హర్రర్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే మీకు బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సిటీలోకి ఒక దుష్ట శక్తి అయితే ఎంటర్ అవుతుంది. అది వచ్చినప్పటి నుండి ఆ సిటీ అంతా గందరగోళంగా మారిపోతుంది. మనుషులంతా మిస్టీరియస్ గా కనిపించకుండా ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ఫ్యామిలీ అక్కడ నుండి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. బట్ వాళ్ళు అక్కడ నుండి బయటికి రావాలి అంటే వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. సో వాళ్ళు అక్కడ నుండి ఎలా బయటపడ్డారు, వాళ్ళు ఫేస్ చేసిన మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఏంటి, ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 8 థింగ్స్ హియర్డ్ అండ్ సీన్. మంచి కంటెంట్ తో పాటు మళ్ళీ టెన్షన్ పుట్టించే మూవీ ఇది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, క్యాథరిన్ తన హస్బెండ్ తో కలిసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు పిక్నిక్ కి తన హస్బెండ్ తో పాటు ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్తుంది. అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనుకుంటున్న టైంలో వాళ్ళు ఉంటున్న హోమ్ లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే అవి అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలి అని క్యాథరిన్ అనుకుంటుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. దీన్ని చూడడం అయితే మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 ద గ్రడ్జ్. సింపుల్ కథగా స్టార్ట్ అయ్యి ఎక్స్పెక్ట్ చేయని టర్నింగ్స్ తో మీకు టెన్షన్ తో పాటు భయాన్ని ఇచ్చే బెస్ట్ మూవీ ఇది. ఇప్పటి వరకు దీన్ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మాథ్యూ విలియమ్స్ తన వైఫ్ అండ్ మదర్ తో కలిసి ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. అయితే వాళ్ళు షిఫ్ట్ అయిన ఇంట్లో ప్రీవియస్ లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని అందరూ అనుకుంటారు. కొంతమంది చెప్పినా కూడా హౌస్ ని న్యూగా రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళిన తరువాత కొన్ని రాంగ్ ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ చేస్తుంది. అసలు ప్రీవియస్ లో అక్కడ ఏం జరిగింది, అక్కడికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఎందుకు వచ్చాయని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తుంది ఆ ఫ్యామిలీ. సో ఫైనల్ గా ఆ మిస్టరీని వాళ్ళు సాల్వ్ చేశారా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. దీన్ని అయితే మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 భూతకాలం. మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీలో ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది ఈ మూవీ. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఇంట్లో ఇద్దరు తల్లి కొడుకులు లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో పాటు ఉంటున్న తన అమ్మమ్మ ఒకరోజు సడన్ గా చనిపోతుంది. ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత నుండి వాళ్ళ ఇంట్లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో తమతో పాటు మూడో వ్యక్తి ఉన్నట్టు, వీళ్ళనే గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి రీజన్ ఏంటో తెలుసుకోవాలి అని ఆ తల్లి కొడుకులు అయితే డిసైడ్ అవుతారు. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. స్పెషల్ గా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 రోమాంచం. మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీని మీరు చూడడం మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప ఓవరాల్ గా కంటెంట్ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ లోని ఒక ఇంట్లో 7 బ్యాచిలర్స్ కలిసి ఉంటారు. వీరిలో కొందరు జాబ్స్ ప్రయత్నాల్లో ఉండగా మరికొందరు వేరు వేరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలా ఒక రోజు తన ఫ్రెండ్ రూమ్ లో ఓజా బోర్డును అయితే చూస్తారు. సేమ్ అలాంటిదే వాళ్ళు ఉంటున్న ఇంట్లో ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ తో కలిసి దెయ్యాన్ని పిలిచే గేమ్ అయితే ఆడతారు. ఆ తరువాత నుండి విచిత్రమైన ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. మరి వీళ్ళు పిలిచినప్పుడు దెయ్యం వచ్చిందా లేదా, చివరకు ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్.
ఇక నెక్స్ట్ నెంబర్ 4 బ్రహ్మయుగం. జస్ట్ 3 అంటే 3 క్యారెక్టర్స్ తో ఎక్కడ కూడా బోర్ అనేదే లేకుండా చాలా బాగా బిల్డ్ చేశారు ఈ సినిమాని. మూవీ చూస్తున్నంత సేపు మన క్యూరియాసిటీ అలానే ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తేవన్ ఒక జానపద గాయకుడు తల్లి దగ్గరకు వెళ్తూ అడవిలో తప్పిపోతాడు. ఆకలితో తిరిగి తిరిగి చివరకు ఒక పాడుబడ్డ ఇంటికైతే చేరుకుంటాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు, మరొకరు యజమాని. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆ ఇంట్లో ఒక మిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. అసలు కుటుంబం పొట్టి ఎవరు, ఆ ఇంట్లో ఉన్న మిస్టరీ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ కొంచెం స్లో అనిపించవచ్చు, బట్ ఇదైతే సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 9. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మీరు ఇప్పటి వరకు దీన్ని చూడకపోతే డెఫినెట్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆల్బర్ట్ ఒక సైంటిస్ట్ తన కొడుకుతో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆల్బర్ట్ తన టీమ్ తో కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉంటాడు. అయితే దీని కారణంగా తన పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. వన్ ఫైన్ డే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత తన పర్సనల్ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. దాని నుండి ఎలా అయినా సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటున్న టైంలో తన ప్రాబ్లమ్స్ అన్ని కాంప్లికేటెడ్ గా మారిపోతాయి. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మీకు ఇది అయితే మంచి ఫీల్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 నీలవెంచం. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇన్ కేసు మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని స్టోరీగా రాసే ఒక ఫేమస్ రైటర్ ఒక కథ రాయడం కోసం ఒక విలేజ్ కి అయితే వస్తాడు. అయితే తన విలేజ్ లో ఉన్న ఒక మిస్టీరియస్ హౌస్ కి అయితే వెళ్తాడు. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పినా వినకుండా తను అక్కడే ఉండి కథ రాయాలి అని డిసైడ్ అవుతాడు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత అందరూ చెప్పినట్టుగా అక్కడ ఏదో మిస్టరీ ఉన్నట్టు ఆ రైటర్ అయితే తెలుసుకుంటాడు. సో ఆ మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇన్ కేస్ మీకు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉండి మీరు దీన్ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్ నెంబర్ 1 ఎజ్రా. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని మీరు ఇష్టపడే వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రంజన్ ఒక న్యూక్లియర్ సైంటిస్ట్. తనకి ట్రాన్స్ఫర్ అవడంతో తన వైఫ్ ప్రియాని తీసుకొని వేరే ఊరికి అయితే వెళ్తాడు. అయితే ప్రియాకి పురాతన వస్తువులు అంటే చాలా ఇష్టం. ఇలా ఒక రోజు ఒక షాప్ లో ఒక పురాతనమైన ఒక బాక్స్ ను కొని ఇంటికి అయితే తీసుకొని వస్తుంది. అయితే అందులో ఏం ఉందో చూడాలి అని ఆ బాక్స్ ని ఓపెన్ చేసినప్పటి నుండి కూడా ఆ ఇంట్లో కొత్త కొత్త సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. అసలు ఆ బాక్స్ లో ఏముంది, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది మనకి యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేసుకొని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి బెస్ట్ కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.